గాలి భానుప్రకాష్ గారిని ఒక శాసనసభ్యులు నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఓడిపోయినావు. నువ్వే గతంలో ఏం చెప్పావు? ఓడిపోయినోళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలన్నారు. మరి నువ్వు నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా? మరి నువ్వు నోరు మూసుకొని నగిరిలో కూర్చోవచ్చు కదా? నువ్వు నగిరిలో లేవు. ఎప్పుడో టూరిస్ట్ లాగా వచ్చిపోతూ ఉంటావు. చెన్నైలో ఉంటావో తెలీదు, హైదరాబాద్లో ఉంటావో తెలీదు, ఇంకెక్కడ ఉంటావో తెలీదు. నేను ఎతకాలి. నువ్వు కనిపించేది ఎక్కడన్నా ఉంటే 15 రోజులకు ఒకసారి ఆ యాక్టర్లను తీసుకొని కొండ మీదకి దర్శనం చేయించుకొని మళ్ళీ పోయినప్పుడు అప్పుడు కనిపిస్తావు నువ్వు ఇక్కడ ఉన్నారని. అప్పుడు తప్ప ఎప్పుడు కనపడవు. కనపడకపోగా ప్రజల్లో తిరుగుతున్న ఆ శాసనసభ్యులను పట్టుకొని గాలి నా కొడుకని నువ్వు తిన్నావు. మరి ఏ విధంగా నీకు కొడుకో నాకైతే అర్థం కాదు. నేను అడుగుతున్నావు, గాలి నా కొడుకని ఒక ఎమ్మెల్యేని శాసనసభ్యులు నువ్వు అన్నావు. ఏ విధంగా నీకు కొడుకో మాకు చెప్పాలి. చెప్పమ్మా రోజమ్మా. శాసనసభ్యులను పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడచ్చా? నువ్వు ఓడిపోయినావు, నువ్వు మాజీ నేతవు, నువ్వు అలా మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడచ్చా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడచ్చా? లోకేష్ గారి గురించి మాట్లాడచ్చా? మరి నువ్వు నోటుకొచ్చి మాట్లాడేసి మళ్ళా వాళ్ళ సొంత ఛానల్లో ఫుల్ మేకప్తో అవి ఆడుస్తూ ఉంది. ఎందుకు ఆడుస్తూ ఉందో నాకు అర్థం కాల. మళ్ళీ ఇంకో ఛానల్ పోయింది. ఇంకో ఛానల్లోకి వెళ్ళి తిట్టే తప్పే ఉంది, అవేం బూతులు కాదే, తిట్టచ్చు, అవి తిట్టే తప్పేముందంటుంది. మరి తిట్టే తప్పేముందని అన్న నువ్వు మళ్ళీ తిట్టారని నువ్వే ఆడస్తావు. అంతకుముందు వరకు ఒక విధంగా ఉన్నింది. పైనుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది. మహిళల్ని ఏడిపిస్తున్నారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, మహిళల్ని. నువ్వు ఎన్నిసార్లు నీ నోటితో మహిళలు నువ్వే తిట్టావు తల్లి. గాజులు దుడుకున్నారా? మరి ఆ ఆడతల్లుల్ని నువ్వు ఏ విధంగా మాట్లాడావు? అంటే మహిళా లోకాన్ని తక్కువ చేసి మాట్లాడి నువ్వే మళ్ళా మహిళల్ని ఇటు మాట్లాడచ్చా? నా బిడ్డలు చూడలేకపోతున్నారని నువ్వు అంటున్నావే. మరి నువ్వు మాట్లాడిన కుటుంబాలందరికీ వాళ్ళకి బిడ్డలు లేరా? వాళ్ళకి కుటుంబం లేదా? వాళ్ళకి తల్లులు లేరా? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? వాళ్ళ ఇంట్లో మగబిడ్డలు లేరా? మరి నువ్వు తాత వయసున్న వాళ్ళని కూడా నువ్వు తిట్టావే. మరి ఎట్టబట్టి అటు మాట్లాడావే. ఇప్పుడు ఏదో నంగనాచిలాగా, ఏమీ తెలియనాలాగా, ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు, అంతకుముందు ఆమె అసలు మాట్లాడినట్టు, మళ్ళా ఎవరో జబర్దస్త్ యాక్టర్ల గురించి మాట్లాడు. మరి నువ్వు కూడా జబర్దస్త్ నుంచే కదా వచ్చావు. ఏదైతే ఆడ బూతులు ఉన్నాయో, ఆ మాటలు ఉన్నాయో, ఆ తీరుందో వాటన్నిటికీ నువ్వే కదా మార్కులు వేసింది. నువ్వే కదా జడ్జి దాంట్లో జబర్దస్త్లో. మరి అప్పుడే నువ్వు మర్చిపోతే అట్టా? ఆ జబర్దస్త్ అతను ఎట్టంటే అట్ట మాట్లాడతారంటూ. మరి ఆ జబర్దస్త్కు మార్కులు వేసిందే నువ్వు కదా. అతనికి ఓపెన్ చేసింది అదేందో నెల్లూరు చేపలు నువ్వే కదమ్మా. ఆయనకి నువ్వే కదా ఓపెన్ చేసి టేస్ట్ చేసి సూపర్గా ఉన్నాయి అన్నావు. మరి అప్పుడే నువ్వు మర్చిపోతే అత్త తల్లి. నువ్వేమన్నా గతంలో ఏమన్నా చేసావంటే ఒక తిరుపతికి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చావా? ఇదే జిల్లా నుంచి నువ్వు మంత్రి అయ్యావు. ఒక్క స్పోర్ట్స్ ఇన్ఫ్రా తీసుకొని వచ్చావా? ఒక డిఎస్ఏ అన్న కట్టావా? ఒక స్టేడియం కట్టావా? ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసావా? ఒక టూరిజంకి సంబంధించిన ఏం చేసావంటే టూరిజం దర్శనాలకు సంబంధించి టైఅప్ అయ్యి నువ్వు డబ్బు సంపాదించుకున్నావు. ఆయన ఏమన్నాడు? నువ్వు అవినీతి చేసావా లేదో వచ్చి ప్రమాణం చేయమన్నారు. నువ్వేం చేయాలి? నిజంగా కాణిపాకంకి రావాలి, లేదా కొండకాయకి రావాలి. నీకు దేవుడు అంటే నీకు భక్తి లేదు. భక్తి వేషంలో నువ్వు చేసిన అన్నీ తెలుసు. మరి నువ్వు అక్కడికి పోకుండా నోటు ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ఎలా తల్లి? ఎలా అమ్మా? రోజమ్మా, వాళ్ళ తల్లిని తిట్టావు, వాళ్ళ భార్యని తిట్టావు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టావు. ఈరోజు వచ్చే కొందికి నా బిడ్డ ఏడుస్తుంది, నా కొడుకు ఏడుస్తున్నాడంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కాదు, తెలుగు జాతి మొత్తం నవ్వుకునే నీ మాటలకి, నీ ఏడుపులకి. నువ్వు కూడా బూతుల గురించి, నీ మాటల తీరుల గురించి మాట్లాడితే ఎవ్వరు ఒప్పుకోరు.
నీ అంత దారుణంగా నీ నీ అంత నీచాతి నీచంగా మాట్లాడిన మహిళ తెలుగు జాతిలో పుట్టదు, పుట్టపోదు. ఒక్కసారి నువ్వు మాట్లాడిన గతంలో చాలా మాట్లాడావు. ఒక సంవత్సరం అంతా వేయించి నీ క్లిప్పింగ్స్. అయితే కొన్ని సూచాయిగా నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి మళ్ళీ తిరుపతి మీడియా ద్వారా ఒకసారి నువ్వు కూడా చూస్తే బాగుంటుంది. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్ కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది. ఇక పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గాడు ఆడంగిలదవలు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. ఏం నువ్వు పక్కన నుండి పక్కన వస్తున్నావా? పవన్ కళ్యాణ్ మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలు. ఆ వారెంట్ రెడీ అవుతుంది. ఆగస్టు 10 తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి. అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికీ ఆడుదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారణ జరుగుతుంది. ఇదే ఎన్టీవీలో కూడా బ్రేకింగ్ మీరే వేశారు. సమర్థవంతంగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఆధారాలు బయట వచ్చాయి. అవి కూడా అతి తొందరలోనే నివేదిక సమర్పిస్తానే. గతంలో ఇదేమో చాలామంది చెప్పారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఈరోజు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ దేశాలు వదిలిపోయేదని అందరూ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు. మరి ఎయిర్పోర్ట్లు ఎందుకు? ఇంట్లో ఉండొచ్చు కదా. మరి కోర్టులకు ఎందుకు పోతున్నారు? బెయిల్కి అప్లై ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు పరిగెత్తున్నారు దేశాలు దాటిపోయడానికి? మీరు తప్పు చేయనప్పుడు తచ్చాగా ఇంట్లో ఉండండి, కోర్టులో తేల్చుకోండి, తప్పు చేయలేదని నిరూపించుకోండి. మరి ఎందుకు పరిగెత్తున్నారు రాష్ట్రాలు వదిలేసి? ఈరోజు రోజా గారు కూడా నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఆమె వెళ్ళేది మీకు కనిపిస్తుంది. అది 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, అది ఆగస్టు 10 తర్వాత ఏ రోజైనా కావచ్చు. ఎవరిని వదిలిపెట్టం. టీటీడీ దర్శనాలు వదిలిపెట్టం, ఆడుదాం ఆంధ్రాది వదిలిపెట్టం, టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఏపీఐసీసీలో ఆమె కుండ్రోలు వెలగబెట్టింది, దాన్ని వదిలిపెట్టం. ఏది వదిలిపెట్టం. చట్టం తన పని దాన్ని చేస్తుంది. పేదల రక్తం దాగి దోచుకున్న ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం కక్కిచ్చే పని చేస్తుంది. కక్కిచ్చే ప్రయత్నంలో చట్టం తన పని దాన్ని చేస్తుంది. తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించి అసలు ఈ పార్టీ దొంగల పార్టీ అని ముద్ర పడింది ఆ దొంగ ఓట్లతో. అక్కడ కూడా దేవుణ్ణి వాడుకున్నారు. దేవుడి దర్శనానికి వచ్చామని చెప్పారు. తర్వాత ఇంకో చెప్పారు. ఒకరేమో పెళ్ళికి వచ్చామన్నారు. తండ్రి పేరు కూడా మార్చేశారు. పుట్టుక జనన మరణాలను కూడా మార్చేసుకున్నారు. ఎవడికి పుట్టారో కూడా తెలియకుండా తండ్రి పేరు చెప్పని ఓటర్ కార్డులు అన్నీ తీసుకొని వచ్చారు, ఆధార్ కార్డులు. దానికి సంబంధించి మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి లేఖ రాయడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా తిరుపతి కలెక్టర్ గారికి గతంలో తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల్లో తిరుపతిలో 35,000 ఓట్లకు సంబంధించి దొంగ ఓట్ల ప్రక్రియ జరిగింది. దాని మీద మీరు ఇచ్చిన వివరణ మాకు
కరెక్ట్గా లేదు. మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరు ఆ రోజు ఆర్ఓగా ఉన్నారు, ఎందుకు ఆ పేరు మార్చాల్సి వచ్చింది, అంతకుముందున్న ఎవరైతే ఉన్నారో అతన్ని అప్పటికప్పుడు తీసేసి ఎవరు పర్మిషన్ లేకుండా ఏది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధమే లేకుండా వీళ్ళే మార్చేసుకొని మీరు ఏ విధంగా లాగిన్ ఐడి ద్వారా ఇవన్నీ ప్రింట్ తీశారు అని ఇక్కడికి వచ్చింది. దాని మీద తొందరలో నివేదిక అందుతుంది. దీంట్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న కరుణాకర్ రెడ్డి గారు, అప్పుడున్న డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, అప్పుడున్న అధికారులు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. మేము కూడా దాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఈ పార్టీ పునాదులు కదిలిందే దొంగ ఓట్లు కుంభకోణం నుంచే. ఆ దొంగ ఓట్ల కుంభకోణాన్ని మేము వదిలిపెట్టాం. పూర్తి స్థాయిలో మేము కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద సమర్థవంతమైన ఎలక్షన్ కమిషన్తో పాటు వేరే స్వతంత్ర సంస్థల ద్వారా దాని మీద విచారణ చేయించమని కూడా తొందరలోనే రిక్వెస్ట్ చేయబోతాం. మీరు కూడా చూస్తారు. దాంట్లో ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి.